సాంకేతికత పెరిగింది, సోషల్ మీడియా వ్యాప్తి చెందింది. కానీ మనుషుల్లో విచక్షణ మాత్రం పాతాళానికి పడిపోతోంది. లైకులు, షేర్ల కోసం మనుషులు ఎంతగానో తెగిస్తున్నారు. తాజాగా ఒక కూతురు తన తండ్రి ప్రాణాలతో ఆడిన చెలగాటం చూస్తే వీళ్ళు మనుషులేనా అనిపించుకు మానదు. ప్రయాణానికి బస్ టికెట్లు దొరకలేదని కుంటి సాకుతో కన్న తండ్రిని పశువు కంటే హీనంగా చూసింది ఆ కూతురు. ఆ అమానవీయ ఘటన సారాంశం రిపీట్. బస్ టికెట్లు దొరకలేదని ఏకంగా తండ్రిని ఒక గోనె బస్తాలో కుక్కి మూట కట్టింది. ఆ మూటను కొరియర్ ఆఫీసులో వేసి పంపేందుకు ప్రయత్నించగా లోపల ఏదో కదులుతుండటంతో సిబ్బందికి అనుమానం వచ్చింది. సిబ్బంది భయపడుతూనే ఆ మూట విప్పి చూడగా అందులో ఉన్న వ్యక్తిని చూసి నోరెళ్లు పెట్టారు. టికెట్ లేవు కదా, పార్సిల్ చేయక ఏం చేస్తామంటూ ఆ కుటుంబ సభ్యులు సిబ్బందిని వారించడం వారి మూర్ఖత్వానికి పరాకాష్ట. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ చేరుకుని విచారించగా అసలు విషయం తెలిసి విస్తుపోయారు. ఇదంతా కేవలం ఒక సోషల్ మీడియా రీల్ కోసమే చేశామని ఆ కూతురు చెప్పడంతో పోలీసులు సైతం షాక్ గురయ్యారు. కొన్ని వ్యూస్ కోసం కన్న తండ్రిని ఊపిరి ఆడినంతగా బస్తాలకు కూడా నేరం కదా. సోషల్ మీడియా పిచ్చి ముదిరి పాకాన పడి ప్రాణాలను పణంగా పెట్టే స్థాయికి చేరిందా? ఇలాంటి అనాగరిక పనులను పాల్పడే వారిపై పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోకపోతే రేపు ఇంకెన్ని దారుణాలు చూడాలో. అభిమానం ఉండాలి, కానీ అది అంధకారం కాకూడదు. లైకులు మన కడుపు నింపు, కానీ మన విలువలను మాత్రం ఖచ్చితంగా దిగజారుస్తాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే చట్టం తన విశ్వరూపాన్ని చూపించాలి. ಕೊರಿಯರ್ ಆಫೀಸ್ನಲ್ಲಿ ನನ್ನ ತಂದೆಯವ್ರನ್ನ ಚೀಲದಲ್ಲಿ ಹಾಕಿ ತಗೊಂಡು ಹೋಗಿ ಯುಗಾದಿ ಮತ್ತು ರಂಜಾನ್ ಹಬ್ಬ ಪ್ರಯುಕ್ತವಾಗಿ ಎಲ್ಲ ಬಸ್ ರೇಟ್ ಜಾಸ್ತಿ ಆಗಿದೆ ಹಾಗೂ ಸೀಟ್ ಸಿಗ್ತಾ ಇಲ್ಲ ಅನ್ನೋ ಒಂದು ಮೆಸೇಜ್ನ ಕಳಿಸ್ಲಿಕ್ಕಾಗಿ ಒಂದು ಪ್ರ್ಯಾಂಕ್ ಮೂಲಕ ತಿಳಿಸೋಣ ಅಂತ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಹೋದ್ವಿ. ಈ ರೀತಿ ಮಾಡೋ ತಪ್ಪು ಅಂತ ಗೊತ್ತಾಗಿಲ್ಲ ನಮಗೆ. ಇದು ನಮಗೆ ಗೊತ್ತಾಗಿದ್ರಿಂದ ಈಗ ನಾವು ಕ್ಷಮೆ ಕೇಳ್ತಾ ಇದ್ದೀವಿ.